నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి. మీకు గూడు నొప్పి ఇబ్బంది పెడుతుందా? రాత్రిపూట పడుకోవడానికి ఇంకా నొప్పి ఎక్కువైపోతుందా? అంటే నిద్ర గూడా పట్టనంత షోల్డర్ పెయిన్, గూడ నొప్పి రావడం, లేకుంటే నిద్రపోయిన తర్వాత నిద్ర నుంచి లేపేసే అంత షోల్డర్ పెయిన్ వస్తుందా? అయితే కొంచెం జాగ్రత్త పడండి. చాలా సార్లు దీనికి చాలా చిన్న చిన్న కారణాలే ఉంటాయి. అప్పుడప్పుడు మాత్రం కొంచెం పెద్ద కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ అలాంటివి ఏమన్నా వస్తే టాబ్లెట్స్ వేసుకోండి, పెయిన్ కిల్లర్ వేసుకోండి, ఐస్ పెట్టుకోండి. అయితే అప్పటికీ తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కలవండి. దానికి చిన్న చిన్న పరిష్కారాలు ఉండే అవకాశమే ఎక్కువ ఉంది. అయితే దీనికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోదలిసింది ఒకటి రొటేటర్ కఫ్ టేర్ అంటారు. అంటే గోడని పైకి లేపడానికి కావాల్సిన కండరాలు ఉంటాయి ఇక్కడ. ఆ కండరాలు కొద్దిగా నలిగినా, కొద్దిగా టేర్ అయినా, అంటే కట్ అయినా కానీ అట్లాంటివి వస్తుంది. ఇంకొకటి టెండినైటిస్ అంటారు. అంటే వాటికి కొంచెం వాపు, అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చినా కానీ, ఆ రొటేటర్ కఫ్ టెండిన్ ఇన్ఫ్లమేషన్ వచ్చినా కానీ ఆ టెండినైటిస్ వల్ల మీకు రాత్రిపూట నొప్పి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ది బర్సైటిస్ అంటారు. అంటే ఆ రొటేటర్ కఫ్ అనే కండరానికి ఎముకకి మధ్యలో ఒక లూబ్రికేషన్ లాగా ఒక జెల్లీ లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని బర్స అంటారు. దానికి ఏమన్నా వాపు వచ్చినా కానీ మీకు ఇట్లాగా షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి కారణాలు ఏమైనా ఉండొచ్చు. కాబట్టి మీరు ఇప్పుడే స్టార్ట్ అయిన నొప్పి అయితే ఐస్ పెట్టుకోండి, బాగా పెయిన్ ఆయింట్మెంట్ ఏమైనా రాసుకోండి, అలాగే పెయిన్ కిల్లర్స్ వేసుకోండి. ఒక 4-5 రోజులు చూడండి, కొంచెం రెస్ట్ ఇవ్వండి. అప్పటికి తగ్గిపోతే హ్యాపీ, అప్పటికి తగ్గకపోతే ఒకసారి మమ్మల్ని కలవండి. దానికి సంబంధించిన టాబ్లెట్స్, దానికి సంబంధించిన ఇంజెక్షన్స్, గూడ లోపలికి చేసే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవి చేస్తే చాలా మందికి సెటిల్ అయిపోతుంది. ఈ చిన్న స్టేజ్ లో మనం చూపించుకోవడం వల్ల అది ముదరకుండా పెద్ద పనిలాగా అవ్వకుండా మనం ఆపొచ్చు. అది కొంతమందికి చాలా అరుదుగా, చాలా మందికి చాలా పెద్ద టేర్స్, అంటే పెద్దగా కట్ అవ్వడము అట్లాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళకి కొంచెం కీహోల్ ఆపరేషన్ లాగా ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ 199% మందికి మందులు, చిన్నపాటి ఇంజెక్షన్లతోనే చాలా వరకు నయం చేయొచ్చు. కాబట్టి కంగారు పడకండి, జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.